అనంతపురంలో వార్ 2 టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్నట్లుగా అక్కడ వార్ నడుస్తోంది. ఆ హీరో మన పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన సినిమాలు చూడొద్దని ఎమ్మెల్యే మాట్లాడినట్టుగా ఓ ఆడియో వైరల్ కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫార్ మీదున్నారు. ఖబర్దార్ ఎమ్మెల్యే అంటూ హెచ్చరిస్తున్నారు. మాట్లాడితే మీరు కూలిపోండి సినిమాకి ఎట్లా పోతారప్ప పార్టీలో కలిసి రావాలి కదా, లోకేష్ కలిసి రావాలి కదా. విన్నారుగా, ఎన్టీఆర్ అభిమానిని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తిట్టినట్టుగా వైరల్ అవుతున్న ఆడియో అది. వార్ 2 సినిమా చూడొద్దు అంటూ ఎమ్మెల్యేనే ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఉన్న ఆ ఆడియో చుట్టూ ఇప్పుడు వార్ నడుస్తోంది. ఎమ్మెల్యే ఆఫీస్ ను జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ముట్టడించారు. ఎమ్మెల్యే బ్యానర్లు చించివేసి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ అభిమాన నటుడికి క్షమాపణ చెప్పాల్సిందే అంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. సో మా హీరోని ఎమ్మెల్యే గారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి మాట్లాడినారు. ఆయన ఏదో ఉద్దేశించి మాట్లాడాడో మాకు తెలియదు. మా హీరోకి రాజకీయానికి సంబంధం లేదు. అనవసరంగా ఎన్టీఆర్ జోలికి వస్తే బాగుండదు. ఇది ఇంకొకసారి పొరపాటున ఏమైనా మాట్లాడినా మేము మొదలుపెట్టము. 4 గోళ్ల మధ్యలో పోయి క్షమాపణ కోరితే మేము ఒప్పుకోము. ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ముందర ఆయన క్షమాపణ కోరాలని మేము కోరుకుంటున్నాం. దగ్గుబాటి ఎమ్మెల్యే గారు ఎన్టీఆర్ని ఇలా దారుణంగా మాట్లాడడం తప్పు. అందరి మధ్య మా ఫ్యాన్స్ అనేది ఉంటుంది కాబట్టి అందరి మధ్య లేకొచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాం. ఈ వివాదంపై మాజీ మంత్రి రోజా స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాను ఆపే సత్తా ఎవరికీ లేదన్నారు. ఒక ఎమ్మెల్యే వచ్చి జూనియర్ ఎన్టీఆర్ సినిమా నేను ఆడినప్పుడు అంటే ఆయనకు అంత సీన్ ఉందా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే సినిమా బాగుంటే ఎవరు ఆపినా ఆడుతుంది, బాగాలేకపోతే ఎవరు ఆడించినా అది ఆడుతుంది. రాజకీయాన్ని రాజకీయంలాగా చేయాలి, అంతేగాని సినిమాను రాజకీయాలని కలపవద్దని వైసీపీ అంటోంది. అయితే వైరల్ అయిన ఆడియో తనది కాదంటున్నారు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్. తనపై ఎవరో కుట్ర చేశారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారని అంటున్నారు ఆయన. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఈ వీడియో కానీ ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. అనంతపురంలో మొదలైన ఈ వార్ ఇప్పుడు ఎక్కడ ముగుస్తుందో చూడాలి.